జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలోని స్విమ్స్ మహిళా హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎన్ఎస్యుఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్విమ్స్ మహిళా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మొహమ్మద్ మన్సూర్ కోరారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇరవై 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో 70 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఇది విద్యార్థి సంఘాలకి నిన్న ఆఫ్టర్నూన్ 4 o'clock ఇంటిమేషన్ రావడం జరిగింది. వెంటనే విద్యార్థి సంఘాలు అందరూ కలిసి హాస్టల్ దగ్గరికి వెళ్ళి విచారించగా ఇన్ఛార్జ్ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు హాస్టల్ వార్డెన్ ఇర్రెస్పాన్సిబుల్గా మాకు ఫుడ్కి ఎటువంటి సంబంధం లేదు, ఫుడ్ పాయిజనే జరగలేదు అంటున్నారు. అక్కడే ఉన్న విద్యార్థుల్ని విద్యార్థి సంఘ నాయకులు ఎన్ఎస్వై విద్యార్థి సంఘం తరఫున అడిగి మేము సమాచారం తీసుకున్నాము. అక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని అదే కాలేజ్ యాజమాన్యం ముందు విద్యార్థులు వాయిస్ ఇచ్చారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, ఫుడ్ పాయిజన్లో బీడీలు, సిగరెట్లు, కాక్రోచ్లు వస్తున్నాయి అని ఇంతకు ముందు ఇప్పుడు కాదు గత 6 నెలల నుంచి ఇలాగే జరుగుతున్నా ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిన విద్యార్థులకి నోరు నొక్కేసి మీకు ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తామని బెదిరించడం ఈ కాలేజ్ యాజమాన్యం ఇలా విద్యార్థుల్ని వేధిస్తుంది. కావున విద్యార్థులందరికీ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఒకటే చెప్తున్నాం, మీకు న్యాయం జరిగేంత వరకు, ఈ ఫుడ్లో మార్పు వచ్చేంత వరకు విద్యార్థి సంఘం తరఫున ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఉద్యమం ఆగదని మరొకసారి హెచ్చరిస్తాం. దీని గురించి వీసీ గారికి కంప్లైంట్ చేశాము. వీసీ గారు వెంటనే స్పందించి కమిటీ 2 daysలో కమిటీ వేసి దీనికి ఫుడ్ పాయిజన్ కారకులైన అధికారుల్ని, టీటీడీ అధికారుల్ని, ఆ కాలేజ్ యొక్క అధికారుల్ని విచారణలకు తీసుకొని ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఈ 2 రోజుల వరకు వీసీ గారు మీ మాటకి గౌరవించి మేము ఈ 2 రోజులు వేచి చూస్తాము. ఈ 2 రోజుల లోపల మీరు సరైన నిందితుల్ని శిక్షించకపోతే, సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము జిల్లా కలెక్టర్ వెంకటేల్ సార్ ఆధ్వర్యంలో హాస్టల్ విజిటింగ్కి రావాల్సి ఉంటుంది.